సో ఇప్పుడైతే లాటరీ అనేది తీయడానికి అయితే రెడీగా ఉన్నాను అనమాట. డబ్బాలో మొత్తం పేపర్లు అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీ అందరూ రాసిన పేర్లన్నీ కూడా ఇందులో రాసాను అనమాట. నేమ్స్ ఐడీస్ అందరికీ ఇందులో రాసి అయితే ఇప్పుడు లాటరీ అయితే తీయబోతున్నా. సో మీ అందరికీ ఒక ట్విస్ట్ ఉన్నదనమాట. ట్విస్ట్ ఏంటంటే ముందుగా సెకండ్ ప్రైజ్ ఓపెన్ చేయబోతున్నాను, తర్వాత ఫస్ట్ ప్రైజ్ ఓపెన్ చేస్తాను. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు కదా ప్రైజెస్ ఏంటో అనేది. సో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ విన్నర్ ఎవరో తీయబోతున్నాను అనమాట. సో ఆ లక్కీ పర్సన్ ఎవరో చూద్దాం. సో మొత్తం అంతా కూడా బాగా కలిపేస్తున్నాను. మొత్తం ఎక్కువ చేస్తున్నట్టు ఉన్నాయి ఒక్కొక్కటి పేరు. సో ఒక పేపర్ అయితే తీస్తాను. సో ఇందులో ఒక లక్కీ పర్సన్ అయితే ఉన్నారు. సో అందులో ఉండే లక్కీ పర్సన్ ఎవరు అన్నది మీకైతే ఇప్పుడు చూపిపోతున్నా. మీకు రివర్స్లో కనిపిస్తున్నట్టు ఉంది. అలోన్ రైడర్ పవన్ 1 2 3 అని ఉందన్నమాట. ఇది గెలిచిన వాళ్ళు సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ని మళ్ళీ ఆ డబ్బాలోనే వేసేస్తాను. ఎందుకంటే ఒకవేళ బై ఛాన్స్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా రావచ్చు కదా, మనం అలా కూడా ఆలోచించవచ్చు కదా. సో సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుందేమో అని ఒక చిన్న సో సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా రావచ్చు కదా, అందుకే మళ్ళీ ఆ చీటీ ఫోల్డ్ చేసి అయితే లోపలే వేసేసాను. సో మళ్ళీ బాగా మిక్స్ చేసి అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి తీయబోతున్నా. వచ్చిన వాళ్ళది కూడా ఇందులోపల వేసేసి అయితే మిక్స్ చేసేస్తున్నాం. ఇంకా ఓకే, నేను కూడా చూడకుండా తీసేస్తున్నాను అనమాట ఒక చీటీ. ఫస్ట్ ప్రైజ్ హోమర్స్. చీటీ తీస్తాను. పిండి డబ్బా, పిండి మొత్తం చేతికి అండిపోతుంది. మిథున్ మార్లీ అని అయితే ఉందన్నమాట. సో ఈ బ్రదర్కి అయితే హోంవర్క్స్ అయితే వచ్చాయి. నేను వీళ్ళిద్దరికీ కూడా మెసేజ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చింది అలోన్ రైడర్ పవన్ ఉన్నది కదా, అదే తర్వాత మనకి ఈ బ్రదర్కి కూడా మెసేజ్ అయితే చేస్తాను. తర్వాత సరదాగా ఒక 2 తీద్దాము ఎవరికి వస్తుందని. మీ టాక్సిక్ X07 ఉంది. అంటే నార్మల్గా ఎందుకు తీస్తున్నా అంటే మళ్ళీ మీ పేపర్స్ ఏమైనా నేను వదిలేసానేమో అనుకుంటారు కదా, అందుకే మామూలుగా ఒకసారి సరదాగా తీసేస్తున్నా. అదే లక్కీ భాస్కర్ అంట. సో ఇది ఫేక్ అకౌంటే. ఈసారి ఫేక్ అకౌంట్స్ కూడా రాస్తాను. కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కొంతమందివి, అవి కూడా రాశాను. నెక్స్ట్ టైం అయితే ఫేక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకైతే రాయడం జరగదు అన్నమాట. సో ప్రస్తుతానికి ఫేక్ అకౌంట్స్ ఉన్న పర్లేదులే ఇంకా అనేసి రాస్తాను. సో ఇప్పుడైతే లక్కీగా విన్ అయిన ఇద్దరికి కూడా మెసేజెస్ అయితే చేయబోతున్నాను అనమాట. ఎవరికి ఇద్దరికి కూడా మెసేజ్ చేస్తాను. సో ఎలా ఉంది ఏంటి అనేది, సో వాళ్ళ అడ్రస్ ఏంటి అనేది కూడా కనుక్కొని అయితే మనకి తీసేసి ఇంకా హోంవర్క్స్ కూడా ఇచ్చేద్దాము. సో ఇప్పుడైతే వాళ్ళకి మెసేజ్ చేద్దాము. మీకు గివ్ అవే వచ్చిందని చెప్పి అయితే మెసేజ్ చేద్దాము. ఫస్ట్ అయితే సెకండ్ ప్రైజ్ వాళ్ళకి మెసేజ్ చేద్దాం. వచ్చింది అలోన్ రైడర్ అనమాట. అలోన్ రైడర్ పవన్, ఇదిగోండి ఇదే అలోన్ రైడర్ పవన్ అన్న వాళ్ళకైతే వచ్చింది. సో ఇదిగోండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారు బ్రదర్. సో ఆయనకైతే చెప్దాము.
హాయ్ బ్రో, యూ వాన్ సెకండ్ ప్రైజ్ అని చెప్పి అయితే మెసేజ్ చేశాను. సో బ్రదర్ వెంటనే రిప్లై ఇస్తారా లేదా అది కూడా మనకి చూడాలి. సో ఇదిగోండి బ్రో, యూ వాన్ సెకండ్ ప్రైజ్ అని పెట్టేశాను. సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి జెట్ బ్లాక్ గప్పీస్ అనమాట పేరు. అది కూడా మనకి ఏంటంటే ఫిషెస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ జెట్ బ్లాక్ గప్పీస్ అంటే ఏంటి వాటి గురించి. సో నేనైతే బ్రదర్ లొకేషన్ ఇంకా ఫోన్ నెంబర్ అడిగాను. సో దాని ద్వారా మనం అయితే తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు కదా. అదే మనకి ఫిషెస్ అంటే ఈ గివ్ అవే కండక్ట్ చేసిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే మనకి ఫిషెస్ అంటే ఇష్టం లేదు కానీ మనకి గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా కొంతమంది పీజన్స్ అంటే ఇష్టం ఉన్న కొంతమంది మెయింటైన్ చేయలేరు, అలాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా తీద్దాము. సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అయితే నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనకు మెసేజ్ చేశారు. సో ఆ బ్రదర్ గురించి మనకు తెలుసు, హోంవర్క్స్ మంచిగానే చూసుకుంటారని నాకు అది తెలుసు. సో సెకండ్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి మనకి ఫిషెస్ ఇచ్చేస్తానని చెప్పి అయితే మెసేజ్ చేశాను. సో మెసేజ్ చేసిన తర్వాత ముందుగా ఆ స్టోరీ చెప్తాను. ముందుగా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకైతే చెప్పేద్దాం ముందు. సో ఇది ఆల్రెడీ వీడియో తీసాను అనమాట. సో ఆల్రెడీ వీడియో తీసిన తర్వాత మీకు ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే లైవ్ స్ట్రీమ్ చేయడానికి అవ్వట్లేదు. సో మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ స్టోరీలో మెన్షన్ చేశాను కదా, లైవ్ స్ట్రీమ్ అనేది మాకు పెట్టడానికి కుదరట్లేదు అనమాట అకౌంట్లో. సో నెక్స్ట్ వీడియో నుంచి నెక్స్ట్ గివ్ కానీ లాటరీ కానీ ఏదైనా తీసినా మనకి నీట్గా పెడతాను అనమాట లైవ్ వీడియోలో జెన్యూన్గా. సో బ్రదర్కి అయితే మెసేజ్ చేశాను ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి. సో నాకు నమ్మకం అయితే ఉంది ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది వర్తి అని చెప్పేసి, ఎందుకంటే మీరు బర్డ్స్ జాగ్రత్త చూసుకుంటారు అంటే నాకు మాత్రం ఇచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. బ్రదర్కి అయితే మెసేజ్ చేస్తాను ఇలాగ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రేసింగ్ హోంవర్క్స్ అని చెప్పేసి. బ్రదర్ కూడా వెంటనే చూసి అయితే రిప్లై కూడా ఇచ్చారు. సో థ్యాంక్స్ బ్రో అని అయితే పెట్టారనమాట మనకి రిప్లై. ఓకే, ఇప్పుడైతే నేను లొకేషన్ అది అడిగాను అనమాట. ఆల్రెడీ బ్రో ఒకసారి మనకి మెసేజ్ చేశారు. సో నా లొకేషన్ కూడా ఒకసారి అడుగుతున్నా. సో లొకేషన్ వచ్చేసి డాబా గార్డెన్స్ అనమాట. బ్రదర్కి అయితే వచ్చి తీసుకెళ్ళిపోతారా లేదా నేనే తీసుకొచ్చి ఇవ్వాలని అయితే అడిగాను. సో వచ్చి తీసుకురావాలి అంటే నేను మీకు తీసుకురావాలంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే అడుగుతాను అనమాట, ఎందుకంటే బర్డ్స్ అలాగో ఫ్రీగా ఇస్తున్నాను. సో ట్రావెలింగ్ ఛార్జెస్ అయినా మీరు పెట్టుకోవాలి కాబట్టి నేనైతే డబ్బులు అడుగుదామని చెప్పేసి అయితే అడిగాను అనమాట. సో బ్రదర్ అయితే వాళ్ళే వచ్చి తీసుకెళ్తానని అయితే చెప్పారు. అదిగోండి, సో వాళ్ళే వచ్చి తీసుకెళ్తానన్నారు. సో తీసుకెళ్తున్నప్పుడు కూడా వీడియో తీసి అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో మీ నమ్మకం కోసం అయితే వీడియో పోస్ట్ చేస్తాను బ్రదర్ వచ్చి తీసుకెళ్ళినట్టు. సో థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అని కూడా పెట్టేసి ఇంకా బ్రదర్కి అయితే బాయ్ చెప్పేశాను. మనకి ఫస్ట్ ప్రైజ్ విన్నర్ చూసారా లేదా మెసేజ్ అని కూడా చూశాను, కానీ మెసేజ్ అయితే చూడలేదు. తర్వాత కొద్దిసేపు కాల్ చేశాను, అప్పుడైతే మనకు రెస్పాండ్ అయ్యారనమాట. సో అప్పుడైతే నేను మెసేజ్ చేశాను అలాగా మీకు సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి. సో బ్రదర్ అయితే గప్పీస్ కావాలి అంటే గప్పీస్ సెకండ్ ప్రైజ్లో వచ్చింది కదా, దాని గురించి అయితే చెప్పాను, ఎక్కడ లొకేషన్ అని అడిగాను. సో బ్రదర్ గోపాలపట్నం అని అయితే చెప్పారనమాట. సో ట్రావెలింగ్కి నేను 100 రూపీస్ అడిగాను అనమాట పెట్రోల్కి. సో పెట్రోల్కి 100 రూపీస్ వస్తే నేను ఫిషెస్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను అన్నాను. సో బ్రదర్ అయితే 100 రూపీస్ లేవు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కావద్దు అన్నారు. సో అందుకని చెప్పి అయితే 100 రూపీస్ అయితే నేను ఫోన్పే చేస్తాను ఫిషెస్ బదులు. సో ఫిషెస్ ఇవ్వకుండా డైరెక్ట్ ఫోన్పే చేసామన్నారు అనమాట డబ్బులు. సో అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. మళ్ళీ ఇంకొకసారి గివ్ అవే పెట్టినప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.